మీకు నెలసరిలు ఆగిపోయాయా? నెలసరిలు ఆగిపోయి సంవత్సరం పైన అయిందా? మీకు చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయా? డిప్రెషన్‌లో ఉన్నారా? సరిగ్గా మీరు ఇంతకుముందు చేసుకోగలిగే పనులు చేసుకోలేకపోతున్నారా? లేదంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? అయితే దీనికి మీకు కారణాలేంటి? ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకోవాలని ఉందా? నేను మీ డాక్టర్ మాధురి మువ్వా, సీనియర్ గైనకాలజిస్ట్ మాధురి హాస్పిటల్ హైదరాబాద్. మెనోపాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి ప్రతి వుమన్ ఏజ్‌లో. ఒకసారి 45 దాటినాక 55 లోపల లేడీస్కి మెనోపాజ్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మెనోపాజ్ వచ్చింది అంటే హార్మోన్స్ అన్నీ బాడీలో బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఈస్ట్రోజన్ అన్న హార్మోను లేడీస్కి అతిగా అవసరమయ్యే హార్మోన్ అండి. స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, లేదంటే వాళ్ళ మూడ్స్ బాగుండాలన్నా, ఆర్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా మనకి ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ చాలా ఉపయోగపడుతుందండి. సో ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చిందో ఇది కంప్లీట్గా ఈస్ట్రోజన్ పోవడం వల్ల, ఈస్ట్రోజన్ విత్డ్రావల్ వల్ల చాలా చేంజెస్ కనిపిస్తాయండి ఉమెన్ బాడీలో. చర్మం ఎక్కువగా డ్రై అయిపోవడం, లేదంటే పాదాలు ఎక్కువ పగుళ్ళు రావడం, ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం, లేదంటే హెయిర్ లాస్ చూడటం, మూడ్ స్వింగ్స్ చూడటం, ఇవన్నీ చాలా పెరిగిపోవడం. వీటన్నిటి వల్ల కూడా పేషెంట్కి ఫోకస్ తగ్గిపోవడం, ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ కానీ, హస్బెండ్తో సరిగ్గా ఉండలేకపోవడం కానీ, ఫ్రెండ్స్తో ఉండలేకపోవడం, ఇది చాలా మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి సొసైటీలో. సో మెనోపాజ్ వచ్చాక లేడీస్ వాళ్ళ హెల్త్ని చూసుకోవాలంటే ఫస్ట్ గైనకాలజీ దగ్గరికి వెళ్ళండి. గైనకాలజిస్ట్ మీ సిమ్టమ్స్ని చూస్తారు, మీకు ఏ లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. చిన్న మోతాదు ప్రాబ్లమ్స్ అయితే చిన్న మూడ్ డిస్టర్బెన్సెస్, వర్క్ చేసుకోలేకపోవడం అంటే కొంచెం ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తారు, మీకు కాల్షియం అడ్వైస్ చేస్తారు, విటమిన్ D3 అడ్వైస్ చేస్తారు. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉంటే మీకు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తారు. ఒకవేళ సిమ్టమ్స్ బాగా అధికంగా ఉన్నాయి, మీకు అసలు డైలీ మీ లైఫే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే మీకు ఈస్ట్రోజన్ ప్యాచెస్ కూడా అడ్వైస్ చేస్తారండి. కాకపోతే ఈస్ట్రోజన్ ప్యాచెస్ అన్నవి మనకి గర్భసంచి ఉండగా వేస్తే కనుక గర్భసంచి లోపల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ గారు మీకు గర్భసంచి లోపల మిరీనా అన్న లూప్ వేస్తే కనుక గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. ఈ ఈస్ట్రోజన్ ప్యాచ్ వేయడం వల్ల మీ మెనోపాజ్ సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుందండి. సో మెనోపాజ్ వచ్చిన లేడీస్ డైలీ ఎక్సర్సైజ్ చాలా మస్ట్ అండి. మీకు చాలా ఉపయోగపడేది ఏంటంటే మీ లైఫ్లో ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ కానీ, ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తినే తిండి ఆహారంలో తేడా తీసుకురండి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D3, విటమిన్ C ఇవన్నీ వేసుకుంటే కూడా మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయండి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ వలన యూ కెన్ కంబ్యాట్ ఆల్మోస్ట్ లైక్ 50-60% ఆఫ్ యూర్ ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ఫర్దర్గా మీరు మెనోపాజ్ గురించి సంప్రదించాలంటే కింద ఉన్న మా నెంబర్కి సంప్రదించగలరు, లేదంటే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.